Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు? సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యల గురించి ఆర్ఎన్బి ఏఈ దేవికా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత మాట్లాడుతూ ప్రతి వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని తెలిపారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీ వాహనాలు రోడ్ల పక్కన నిలిపి ఉంచడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రంగలీలా మైదానం, హయాగ్రీవాచారి మైదానంలో నిలిపే విధంగా మున్సిపల్ కూడా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, జిల్లా అదనపు కలెక్టర్లు ఎన్ రవి, శేషాద్రి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, జాతీయ రహదారుల శాఖ వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఆర్ఎన్బి ఎన్హెచ్ ఈఈ కిరణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కూడా, సిపిఓ అజిత్ రెడ్డి, ఆర్ఎన్బి జాతీయ రహదారులు, రవాణా, పోలీసు, విద్యుత్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐడెన్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మీడియం స్టోన్స్ ఐ థింక్ పెట్టచ్చు. అది తర్వాత ఒకవైపు మనదీప్ గార్డెన్స్ వైపు డ్రైన్ వర్క్ ఉంది. అది ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు? ఆ డ్రైన్ వర్క్ ఖతం చేస్తే ఇమీడియట్లీ ఆర్ఎన్బి వాళ్ళు విన్నింగ్ ఉన్నారు అది రోడ్ రీలేయింగ్ కోసం. ఆ డ్రైన్ వర్క్ కంప్లీట్ కాలే, వీళ్ళు ఎస్టిమేట్స్ ఇచ్చినారు. ఇదే ఒక్కసారి ప్లీజ్ ఎలక్ట్రికల్ ఈతో చెక్ చేయండి. బికాజ్ అక్కడ మధ్యలో ఆ రోడ్ అంతా వైడ్ లేదు, కానీ దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ లింక్, చాలా క్రూషియల్ లింక్ ఉంది. అండ్ ఇటువైపు కూడా పోల్స్ వస్తున్నాయి. సో పోల్స్ రిప్లేస్ చేసి టవర్స్ అలాగే పెడతారు, కొంచెం అక్కడ నీట్గా అవుతుంది వాళ్ళ. సో మీడియంలో చేస్తే ఆయన చెప్పిన బట్టి ఇఫ్ దట్ ఈస్ అ సొల్యూషన్ మేబీ దట్ క్యాన్ బి ఎక్స్ప్లోర్. పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది అప్పుడు. అంటే మళ్ళీ అక్కడ మీడియం కూడా అంత విడ్త్ ఉందా లేదా మీరు చూడాలి. Slowly filled it, and at least 10 to 15 this proclane JCB will be parked there all the time. Fill up chesi ma'am. So itlante like we need to. Can we identify outskirts, any place in outskirts, like government place only? Yes ma'am. One thing ACP garu Warangal Mills Colony limits vastundi madam. Ha everdi kuda Kudade madam. kuda it's kuda ఇలా గ్రావెల్ అది ఇది పోసుకుంటా ఉంటారు, కానీ అది కూడా మనకి ఉపయోగపడుతుంది. బట్ గవర్నమెంట్ అవును, కాకపోతే వేరే వాళ్ళు మాది అని క్లెయిమ్ చేస్తారు. తీసుకొని వచ్చి రోడ్ రోలర్ కూడా ఇంటి ముందర పార్క్ చేస్తా అంటే దట్ షుడ్ నాట్ బి అలౌడ్. రంగలీలా దగ్గర ఎదురుగా ఉన్న గ్రౌండ్ ని వీళ్ళు ఐడెంటిఫై అండ్ ట్రాఫిక్ వాళ్ళు మీరు కూడా ఎక్కడ కూడా అట్లాంటి పార్కింగ్ అలౌట్ చేయకండి. మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా మీ వాళ్ళకి అందరికీ చెప్తే మా వాళ్ళు చలాన్ వేయడము, చెప్పడము, వాళ్ళకి కంపల్సరీ ఆ పార్కింగ్ ప్లేస్ చూపించడము చేస్తాము. ఈ కార్లు మనం దేనికైనా ఇంకేదైనా నీ కంటింజెన్సీ అరేంజ్మెంట్, లోకల్ గా ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా ఇట్ షుడ్ నాట్ స్కఫల్ ద సిటీ.
చక్కెర ధరలు పెరుగుతుండటంపై సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ మాస శుభకార్యాలు, పండుగల వేళ చక్కెర ధరలు పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారం మోపడం ప్రభుత్వాల వైఫల్యమని విమర్శించారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను వెంటనే అరికట్టి చక్కెర ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై చక్కెరను అందించి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరలకు సరఫరా చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం నియంత్రించకపోతే ప్రజలను సమీకరించి ధరల నియంత్రణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టి రామకృష్ణ హెచ్చరించారు. ధర రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా చక్కెర రేటు వింటే చక్కెర వచ్చినట్లయే పరిస్థితి ఏర్పడదు. భారతదేశం 10 సంవత్సరాల చక్కెర విదేశాలకు ఎగుమతి చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తే మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా నిజంగానే చక్కెర కొరత ఏర్పడ్డదా, లేక ఈ బ్లాక్ మార్కెట్ చేసే దళారులు ఏమన్నా ఈ చక్కెర రేటును పెంచాలనే ఒక దురుద్దేశంతో చక్కెర కొరతను ఏర్పడే విధంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే దళారులు చక్కెర రేటును పెంచాలని చక్కెర నిల్వలను చేసి ప్రజలపై భారాన్ని మోపాలని చూస్తున్నారో వారికి గట్టి వార్నింగ్. ప్రభుత్వాలు వెంటనే స్పందించి చక్కెర నిల్వలు ఎక్కడున్నాయి వాటిని కనుక్కొని చక్కెర రేటు పెరగకుండా చూడవలసినటువంటి బాధ్యత. సేమ్ టైం చక్కెరను ఇంతకుముందు మనకు రేషన్ షాప్ ద్వారా ఇచ్చేవాళ్ళు సబ్సిడీ పైన. ఈరోజు మనకు చక్కెరను రేషన్ షాపుల ద్వారా పునర్నిర్మాణం చేసి అందించవలసిందిగా కోరుతాము. అదేవిధంగా చక్కెర ఉత్పత్తి నిజంగానే తగ్గిందనుకుంటే చక్కెర ఉత్పత్తిని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి గుర్తుంచుకోవాలి, రోజు రోజుకు ఈరోజు పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నాయి. పప్పులు, నూనెలు, బియ్యం, పాలు తదితర నిత్యావసర వస్తువుల పాటు చక్కెర ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. చక్కెర ధర పేరు వింటేనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఏంది 45-50 రూపాయల లోపు ఉన్న చక్కెర ఈరోజు 80 రూపాయలకు చేరుకున్నది. అది కూడా ఇప్పుడు శ్రావణ మాసం, అదేవిధంగా ఆ తర్వాత వినాయక చవితిలు, దసరా దీపావళి, ఇట్లా పండుగల సీజన్, శుభకార్యాలు. ఈ సమయంలో చక్కెర రేటు పెంచడం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు చేపట్టి ఈ చక్కెర నిల్వలను గుర్తించి చక్కెర కొరత ఏర్పడకుండా సబ్సిడీ ద్వారా రేషన్ షాపుల ద్వారా పంచాలనేది ఇవ్వాలనేది నేను కోరుతున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతుంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతలను, నల్లబజారు దళాలను దోపిడీని అరికట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ నల్లబజారు ఎవరైతే చేస్తూ ఉంటారో, నిర్వర్తిస్తూ ఉంటారో వారిపై చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ, ఎక్కడైతే చక్కెరకు సంబంధించే కాదు, నిజంగా ఈరోజు ప్రతి వస్తువు ధర పెరిగిపోతాం. డీజిల్, పెట్రోల్, సామాన్య మానవునికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నావో వాటి అన్ని ధరలు పెరిగిపోయినట్టుగానే తెలుస్తూ ఉంది. దానికి సరిపడా వేతనాలు లేవు, దానికి సరిపడా జీతాలు లేవు, దానికి సరిపడా కూలీలు లేవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న ధరలను తగ్గించే విధంగా
చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. జై భీమ్, జై జై భీమ్. కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు? సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు. కొత్త బస్సులు ఇస్తారా లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు. చెప్పు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కొత్త బస్ ఇస్తావా? రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నవా ఇంట్లో ఇస్తావా? కొత్త బస్ ఇయ్యవా? మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని కాన్కాయ్ సోఫియా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సమీకాద్రి గృహంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను, మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన ప్రముఖులు జిల్లా కార్యదర్శి రత్నకరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డాక్టర్ పెద్దబోయిన శంకర్, ఉపాధ్యక్షుడు మోమిన్ అలీ, సేవాదల్ ఇందూరి గట్టయ్య, మైనార్టీ నాయకులు మహమ్మద్ గౌస్, మహమ్మద్ జావీద్ హుస్సేన్, మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెద్దబోయిన రవీందర్, పెద్దబోయిన రాజేశం, పప్పి, శబ్దర్, తాండూరు ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగసాగర్, నిర్వాహకులు గురువు సమీర్ కాద్రి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు మొహమ్మద్ జావీద్ హుస్సేన్, మహమ్మద్ గౌస్ మరియు సర్దార్ కాద్రి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో మత సామరస్యం, సోదర భావం వర్ధిల్లాలని పలువురు ఆకాంక్షించారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हाज़रीन मिलत, ज़रूरी बात यह है कि आज जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम 1501वां सालाना मनाया जा रहा है। खानकाह सूफिया वेलफेयर सोसाइटी की जानिब से तमाम हजरात की इसमें शिरकत की गारिब से और सबके दामे दरने सुखने हिस्सा लेके हम सब मिल के ईद मिलादुन्नबी का एहतमाम किया गया है। इसमें हमारे जितने भी आईबी तांडूर के हमारे सियासी लीडर्स हैं, इसमें हमारे दोस्त अहबाब है, हिंदू मुसलमान सब मिल के ये काम कर रहे हैं। इसमें सब हिस्सा लिए हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश की खुशी में हम खाना लंगर वगैरह पेश किए गए हैं। इसमें तमाम लोगों शिरकत करके सवाब-ए-दारैन हासिल करें और लंगर में शिरकत करें और सब मिलजुल के हम एक होकर ये काम करें। इसमें खुशी ये है कि हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत के मौके पर सब मिलके करने से, सब मिलके ये काम को अंजाम देने से दिली खुशी से इन तमाम लोगों का मैं दिल से इस्तकबाल करता हूँ। अस्सलाम वालेकुम। నమస్కారం. ఈరోజు మిలాద్ ఉన్ నబీ అనే పండుగ హజ్రత్ మహమ్మద్ ప్రవక్త గారి 1501వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన తాండూరు ఐబీలో
మన సమీ ఖాద్రి గారు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదానంతో హిందూ ముస్లిం తేడా లేకుండా అందరితోటి మమేకమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అన్నదానానికి వచ్చిన ప్రజలకు, ఈ యొక్క ముస్లిం సోదరులందరికీ మరియు ఇక్కడ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మిలాదున్ నబీ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారి 1501 సంవత్సరం పుట్టినరోజు జరుపబడినది. ప్రతి ఏటా జరుపుతాము. 25 సంవత్సరాల నుంచి ఇది ప్రోగ్రాం నడుస్తూ ఉంది. కాబట్టి మొహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా ఖాన్ఖాయ సూఫియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అందరం కలిసి అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సన్మానం, గ్రామ ప్రజలకు, పెద్దలకు, కుల మతం అతిథ్యంగా ఈ పండుగ చేయబడినది. ఇందులో అందరూ సహకరించి, అందరూ కలిసి, అందరూ సమానంగా భాగం పంచుకొని ఈ యొక్క ప్రోగ్రాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి అందరి అధికారులు, మన లీడర్లు, మన నాయకులు అందరినీ సన్మానించి వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రాం చేయబడినాయి. కాబట్టి అందరికీ మనసుపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం. నగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు, మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సంబరంలో బహిరంగ శాంతి ర్యాలీ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కరీంనగర్ ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు కృతజ్ఞతలు తెలిపిన సుప్రీం జావీద్ మిలాద్ కమిటీ ఉపాధ్యక్షులు బొంబాయి స్కూల్ నుంచి బహిరంగ శాంతి ర్యాలీ మొదలై కరీముల్లాహ షా దర్గా వద్ద ముగింపు ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ముస్లిం నదీముద్దీన్, మౌలానా, ఆల్ ఇండియా ఉల్మా కౌన్సిల్ మాజీ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, సయ్యద్ అక్బర్ హుస్సేని, సుప్రీం జావీద్ మిలాద్ కమిటీ ఉపాధ్యక్షులు ఫరీద్ బాబా, మిలాద్ కమిటీ ఉపాధ్యక్షులు సుప్రీం జావీద్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రం రిషా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మరియు అలాగే కరీంనగర్ మున్సిపాలిటీ, కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సుప్రీం జావీద్ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం రోజున భారీ ర్యాలీని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయం బొంబాయి స్కూల్లో ఆసరే ముబారక్ దర్శనం అనంతరం హుస్సేనిపుర బొంబాయి స్కూల్ నుంచి ఉదయం 10 గంటలకు మొదలైన ర్యాలీని మర్కజ్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, ప్రధాన కార్యదర్శి గులాం రబ్బానీ ఖాద్రీ, సుప్రీం జావీద్ ముఫ్తీ నదీముద్దీన్, ఆల్ ఇండియా ఉల్మా కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ చౌక్ సందర్శించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కరీంనగర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గౌస్ ఆలం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున తెహజీబ్ ను కాపాడడంలో ఎప్పుడూ ముందుంటుందని, మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని, ఆ మహానీయుడు చూపిన బాటలో నడిచి ప్రతి ఒక్కరూ జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. मोहम्मद नूर मुजस्सम या हबीबी या मौला तस्वीर कमाल मोहब्बा तनवीर जमाल खुदाए या मोहम्मद नूर मुजस्सम 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 या हबीबी या मौला तस्वीर कमाल मोहब्बा तनवीर जमाल खुदाई अजमल का तेरी सूरत लगे अब मरियम बशिया मनाने लगे आमीना बीबी
हो दुआ हो गई कबूल अल्लाह ही अल्लाह दुआ हो गई कबूल अल्लाह ही अल्लाह दुआ हो गई कबूल अल्लाह ही अल्लाह हो गई कबूल अल्लाह ही अल्लाह कहो अल्लाह ही अल्लाह कहो अल्लाह ही अल्लाह बीबी आमिना के बोल अल्लाह ही अल्लाह जश्न आमद रसूल अल्लाह ही अल्लाह शादियाँ ने खुशी के बजाए गए शादियाँ ने खुशी के बजाए गए शादी के नगमे सबको सुनाए अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं सुप्रीम जावेद बहैसियत नायब सदर मरकज़ मिलाद कमेटी करीमनगर बैरकफ आज सरकार पैदा होने के दिन आज जो मिलादी नबी ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకట దాసరపల్లి పంచాయతీలో మంగళవారం బయో రీసెర్చ్ కేంద్రం మండల స్థాయి 2వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఎలినోనో ప్రభావంతో రైతులు వరి సాగు బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు వాడకం నిలిపివేసి సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేయాలని, అప్పుడే తక్కువ ఖర్చు నాణ్యమైన పంట దిగుబడే అధిక ధరలు లభిస్తాయని అన్నారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు ఉమా మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకొని పంటలు సాగు చేయాలని సూచించారు. శిక్షణ సమావేశాన్ని చల్లని చెట్ల మధ్య ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాటు చేయడం ఎంతో ముచ్చటగా కనబడింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ డిపిఎం శ్రీరాములు, మండల వ్యవసాయ శాఖ అధికారిని లీలా కుమారి, ఎన్ఎఫ్ఏ సైజు నిషా, వ్యవసాయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ మహబూబాబాద్ పంచాయతీరాజ్ శాఖలో ఆ అధికారి కుర్చీ మాత్రం మారడం లేదు. ఒకే చోట ఒకే కుర్చీలో ఏకంగా 18 ఏళ్లుగా పాతుకుపోయిన ఓ అవినీతి తిమింగలం భాగోతం ఇప్పుడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఆ అధికారి వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? ఏఈగా ఎంట్రీ, డిఈగా ప్రమోషన్, 18 ఏళ్లుగా మహబూబాబాద్ లోనే తిష్ట. ప్రభుత్వ ఆఫీస్ వదిలేసి ప్రైవేట్ దందా, బైపాస్ రోడ్డులో సీక్రెట్ ఆఫీస్, పర్సంటేజ్ ఇస్తేనే ఫైల్ కదులుతుంది. సర్పంచ్లు, కాంట్రాక్టర్ల కన్నీటి గోస. అసలు బదిలీ నిబంధనలు ఆ అధికారికి వర్తించవా? పై స్థాయి అధికారులకు, రాజకీయ నాయకులకు ఈయన కప్పం కడుతున్నారా? అందుకే 18 ఏళ్లుగా ఎవరు ఇతన్ని కదపలేకపోతున్నారా? ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈడీఈ గారు ప్రభుత్వ ఆఫీస్ లో అస్సలు కనబడరు. ఏకంగా బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ ఆఫీస్ తెరిచి మరీ సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. సామాన్యులు ఆఫీస్ కి పోతే నేరుగా తన ప్రైవేట్ ఆఫీస్ కు రావాలంటూ అటెండర్లతో హుకుం జారీ చేస్తున్న ఈ షాడో బాస్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. పర్సంటేజ్లు సమర్పించుకోకపోతే రోజుల తరబడి ఫైళ్లు అక్కడే మగ్గిపోతున్నాయి. మరి ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నతాధికారులు నిద్రలేస్తారా? ఈ అవినీతి డిఈ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి సామాన్యులకు న్యాయం చేస్తారా, లేక చూసి చూడనట్లు వదిలేస్తారా? చూడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన
ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమంలో భూపాల్పల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్ ఐపీఎస్ మరియు భూపాల్పల్లి డిఎఫ్ఓ కృష్ణగౌడ్, భూపాల్పల్లి మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 16.3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.6 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్, స్పెషల్ పార్టీ ఆర్ఐ కాశీరాం, అటవీ శాఖ అధికారులు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం మా బౌండరీ వాళ్ళంతా కూడా ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ గారి నాయకత్వంలో వనస్థలిపురంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ డివిజన్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్ వనస్థలిపురం వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బిఎన్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాగరాజు గౌడ్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. వారి సమక్షంలో సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లతో చర్చించాము.